నమస్తే. నేను మీ శ్రీనివాస్. ఖచ్చితంగా సబ్‌స్క్రైబ్ అండ్ షేర్ అయితే చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతది. సో, మీరు అర్థం చేసుకుంటారనుకుంటా. సుమారుగా నెల రోజులుగా తెలంగాణలో ప్రభుత్వం పనితీరు సన్నగిల్లుతోందా అన్నట్టే ఉన్నది. మరి ప్రభుత్వం పడిపోతే బావుండు అన్నట్టు చేస్తున్నారేమో ఈ పోలీసు అధికారులు. ఇంతకు పూర్వంలాగా కాకుండా అంటే గత ప్రభుత్వంలో వారు నిరుద్యోగులు తలుచుకొని ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటికి ఒక నిరుద్యోగి ఉన్నారు. మరి పోలీసు వారు ఈ ఈ నిరుద్యోగులపై తెలంగాణ నిరుద్యోగులపై ఈ లాఠీ చార్జీలు చేయడం ఏంటి? కొట్టడం ఏంటిదో అర్థం కావట్లేదు మరి. వారిని కొట్టడం ద్వారా ఏమొస్తా ఉంది? అంటే ప్రభుత్వాన్ని ప్రజల దృష్టిలో ఇంకా సన్నగిల్లేలాగా చేస్తా ఉన్నారు. మరి ఇలాంటి దుశ్చర్యలు మానుకుంటే గనక బావుంటది. సీఎం గారు మీరు గూడా చూడండి, అసలు మీ పేరు బ్యాడ్ చేసే అవకాశం ఉంది దీని ద్వారా. మీ పేరే బ్యాడ్ అవుతది. ఎందుకనంటే పోలీసుల పనితీరును బట్టేసి, పోలీసులు కొట్టడాన్ని బట్టేసి చూస్తే అది మీపై వ్యతిరేకతే కనబడతా ఉన్నది. మరి మీరు చేయమన్నా, వాళ్ళు కావాల్సుకొని మరి చేసినా కూడా ఇది మీకే బ్యాడ్ నేమ్. కాబట్టి పోలీసులను ఇక ఇలాంటి చర్యలను మానుకోవాలని చెప్పాల్సిందే.